గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సబ్ జైలు నుంచి వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 1 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు పోసాని కృష్ణమురళిపై సిఐడి పోలీసుల విచారణ ముగిసింది. పోసాని బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఓ స్థలం కబ్జా విషయంలో అనుచరులతో బెదిరించినట్లు వంశీపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల పీటీ వారెంట్కు కోర్టు అనుమతిచ్చింది. దీంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరచగా కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. వంశీని గన్నవరం కోర్టు నుంచి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వంశీ ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నెల 28 వరకు వంశీకి ఈ కేసులో రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం గతంలోనే ఆదేశాలిచ్చింది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీకి ఈ నెల 28 వరకు సిఐడి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రిమాండ్లో ఉన్న సమయంలోనే వంశీకి మళ్లీ గన్నవరం కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై సిఐడి కోర్టు విచారణ చేయనుంది. పోసాని కృష్ణమురళి సిఐడి పోలీసుల విచారణ ముగిసింది. 4 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో అనేక అంశాలపై పోసానిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. అయితే సమయం తక్కువగా ఉండడంతో మరోసారి పోసానిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విచారణ అనంతరం పోసానిని కోర్టులో హాజరుపరిచిన సిఐడి అధికారులు అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఇవాళ జరగనుంది.